Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈరోజు బ్యాక్ డ్రాప్ అవన్నీ అబ్బా ఎంత బాగుందో, ఫుల్ కోకో బీన్ చెట్లు, కోకోనట్ ట్రీస్. మా ఆయన అవతారం చూసే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎక్కడ ఉన్నాము అని. యాక్చువల్లీ మా ఆవిడ ఇది నేను పెట్టుకోమంటే నాకు అక్కర్లేదు, నా దగ్గర హనీ బీస్ రావు, నువ్వే హనీలా ఉంటావు, నీ దగ్గరికి వస్తాయని అంటుంది. అందుకు కాదు నేను పెట్టుకోమనింది, నేను హనీ, నా దగ్గరికి అవి రావు, వాటికి కావాల్సింది అది తీసుకుని వెళ్ళిపోయాయి. నిన్ను ఎవరు ఈ హనీ బీ పక్కన అనేసి కుట్టడానికి వస్తుందని పాపం అని చెప్పి నీకు క్యాప్ ఇచ్చాను నేను. ఈరోజు వచ్చేసేసి మీకు అర్థమైపోయి ఉంటుంది వీళ్ళు క్యాప్స్ అవన్నీ చూసిన తర్వాత ఏంటి అని అంటే, మనము హనీ బీస్ ఎక్కడైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో, మన ఎన్ఎం ఫుడ్స్లో మనం ఏదైతే హనీని లాంచ్ చేసామో, సో ఆ హనీ హౌ ఫార్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ హౌ ఫార్ ఈజ్ ఇట్ ప్యూర్, మనము మాటలు చెప్పేయడం కాదు, ఎంతవరకు మనం నిజంగానే కరెక్ట్ హనీ కస్టమర్స్కి ఇస్తున్నాము అన్నది చూపించడం చాలా ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం చాలా చూస్తాము, మనం చాలా అంటే మనం అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు బయట ఒక హనీ బాక్సెస్ పెట్టుకుని అమ్మేస్తూ ఉంటారు, మనం టెంప్ట్ అయిపోయి కొనేస్తూ ఉంటాం అనమాట. ఆ బెల్లం చాలా మిక్స్ చేసి ఉంటాయి దానిలో, అది చాలా టేస్టీగా ఉంటుంది తిన్నప్పుడు మాత్రం. తర్వాత మనకి కొన్ని రోజులు చూసిన తర్వాత యాక్చువల్గా చూస్తేనండి రియల్ హనీ మీకు అంత ఓవర్ పవరింగ్ స్వీట్ ఉండదు నాకు తెలిసిన అంత నాలెడ్జ్లో. వేరేజ్ మనకి బయట రోడ్ల మీద అమ్మే హనీలో ఏంటంటే వాళ్ళు బెల్లము, చక్కెర ఇలాంటివి కలపడం వలన జిగురు ఒకటి ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఓవర్ స్వీట్ ఉంటుందన్నమాట. సో మనం ఈరోజు హనీ బాక్సెస్ ఉండే ప్లేస్లో ఉన్నాము. సో మనం ఇక్కడి నుంచే హనీ ప్రొక్యూర్ చేస్తున్నాం అనమాట, మల్టీ ఫ్లోరల్ అకార్డింగ్ టు ద సీజన్ అండి, సీజన్ని బట్టి ప్రొక్యూర్ చేస్తాం. ఒకసారి మనం చూసేద్దాం, ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసారు కదా నిమ్మ తోటలు, అవన్నీ నిమ్మ తోటలు అండి. సో బేసికలీ మనం ఇప్పుడు మల్టీ ఫ్లోరల్ హనీ ఫామ్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే లెమన్ ఉంది, కోకోనట్ ఉంది, మన చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, కోకో బీన్ ఉంది, మామిడి ఉంది, దాని తర్వాత పామ్ ఫ్రూట్ ఉంది. సో వీటన్నిటి నుంచి అది కలెక్ట్ చేసుకొని బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే మళ్ళీ అవి వాటి బాక్సెస్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలా ఎలా ఏంటి అన్నది చూపిద్దాం. అంతే, టేమ్డ్ యానిమల్స్ నిజంగానే నేచర్ ఎంత బ్యూటీగా ఉంటుంది కదా నిజంగానే. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక చిన్న తేనెటీగ కూడా ట్రైన్ అవుతుంది అని అంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా, చిన్న చిన్న ఫ్లవర్స్, అన్నిటి మీద నుంచి కూడా ఇట్ పిక్స్ అది పిక్ చేసుకుంటుంది అనమాట. మా మమ్మీకి చాలా కోరిక ఉండింది అనమాట, మేము ఇలాగా హనీ అదేంటి వీడియో చేస్తున్నాం మమ్మీ బికాజ్ వీ వాంటెడ్ టు షో అని అంటే, మా అమ్మ మా తమ్ముడు చాలా ఎక్సైట్ అయిపోయారు. అందుకే వీళ్ళిద్దరు మాతో పాటు వచ్చారనమాట. నేచర్ లో కలిసిపోవడానికి గ్రీన్ వేసుకున్నాం. అబ్బో, ఓహో. అండ్ దీంట్లో వచ్చేసేసి అస్సలు మనం ప్రిజర్వేటివ్ యాడ్ చేయము, నో ప్రిజర్వేటివ్, నో యాడెడ్ షుగర్, అందుకనే ఇట్ ఈస్ సేఫ్ టు యూజ్. వీఆర్ టెల్లింగ్ యూ అథెంటికలీ బికాజ్ ఇక్కడ ఉన్నాము మాకు తెలుసు కాబట్టి, ఇక్కడ నుంచి డైరెక్ట్ మన దగ్గరకే వస్తుంది కాబట్టి ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఇట్ ఈస్ ప్యూర్ అనమాట. ఎందుకంటే చాలా రీసెర్చ్ చేసి ప్యూరిటీ కోసము, మెయిన్ ఆ ప్యూర్ హనీ కోసము చాలా రీసెర్చ్ చేసి మనం ఈ ఫామ్ ఇన్ని రోజుల వరకు లాంచ్ చేయలేదు. ఆల్రెడీ మన దగ్గర హనీ ఉంది, కాకపోతే అది శ్రీశైలం ట్రైబల్స్ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసేవాళ్ళము. కాకపోతే ఇది మనకి ఎందుకు ఇంకా హ్యాపీ అంటే, మన కళ్ళతో మనం చూసి మనం హనీ తీసుకొని మనం సేల్ చేసేటప్పుడు మనకి ఇంకా కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి ఇక మీదటి నుంచి మనం ఈ హనీనే సేల్ చేస్తామన్నమాట. హనీ ఇస్ ద బెస్ట్ అంటారు కదా. హనీ ఈస్ ద బెస్ట్ ఇట్లా అనాలము. Honey is the best. Honey is the best. Honey is the best. NM Foods is the best. Oh, thank you. So Randy, చూద్దాం. So that is the honey comb అన్నమాట.
సో ఆ హనీ కోమ్కి చూసారు కదా మీరు ఎలాగ మొత్తం ఆ హనీ బీస్ అన్నీ అయితాయని. సో అట్లా బాక్సెస్ లోపల పెట్టేస్తారనమాట. బాక్సెస్ లోపల పెట్టేసేసి కవర్ చేసేస్తారు. ఇవి చాలా తొందరగా అలవాటు చేసేసుకుంటాయంటండి బాక్సెస్ని. ఎందుకునంటే వాటికి తెలుస్తాయంట దే హ్యావ్ టు గో దేర్, అక్కడికి వెళ్ళి మనం హనీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా వాటికి అంటే అది భగవంతుడు బై నేచర్ ఇట్ హ్యాస్ గాట్ దట్ ఇంటెలిజెన్స్. సో చూసారు కదా ఆ సన్న సన్న సందులు అన్ని బాక్సెస్కి ఉంటాయి అన్నమాట. ఆ సందుల నుంచి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి హనీ కోమ్స్లో వెళ్ళి పెట్టేస్తాయి అనమాట. హనీని అక్కడ అక్యూములేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ న్యాచురల్ హనీ అండి. అస్సలు మీరు చూసారు కదా బాక్సెస్ చుట్టూ మీరు చూసారంటే అన్నీ అవే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న హనీ బాక్సెస్లో వచ్చేసేసి ఒక బాక్స్ నుంచి మనకి 40 days పడుతుందన్నమాట హనీ అవ్వడానికి, కంప్లీట్ ఫుల్ అవ్వడానికి. అది అయిపోయిన తర్వాత దాన్ని మనం తీస్తే మనకి 3 to 5 kgs మధ్యలో వస్తుంది అనమాట. వీ కెనాట్ గ్యారంటీ 3 kilos వస్తుంది, 4 kilos వస్తుంది. సో లిమిటెడ్ క్వాంటిటీస్ అనేవి వస్తుంది. ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ పెంచాలి అని అనుకుంటామో అప్పుడు ఏం చేస్తాము, దాంట్లో మిగిలినవన్నీ మనం మిక్స్ చేస్తాం. కాకపోతే మనం ఏంటంటే మనకు అలాంటిది వద్దు, మనకి ఎంత వస్తే అంతే సేల్ చేయాలి. దట్ ఈస్ వాట్ వీ వాంట్. సో అందుకని మనం ఏంటంటే బికాస్ ద ప్రోడక్ట్ షుడ్ బి ప్యూర్, we are not interested of increasing the quantity of the product. Quality of the product మాత్రమే మనకి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో అందుకని ఇట్లాగా మొత్తం ఇలా ఒక 4-5 ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. సో మీకు చూపించడానికి అంటే యాక్చువల్లీ హౌ ఆర్ వి ప్రొక్యూరింగ్ ద హనీ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మీలో చాలామందికి డౌట్స్ ఉంటుంది. నేనే మీ ప్లేస్లో ఉంటే నాకు డౌట్ ఉంటుంది నేను కొనుక్కునేటప్పుడు. ఎందుకనంటే నిజంగా నేను తినే వస్తువు కరెక్టా కాదా అన్నది నేను కూడా చాలా చూసుకుంటా. అది మన ఫ్యామిలీ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ హనీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్. ఎందుకంటే చాలామంది పిల్లలకి హనీ ఫుడ్లో పెడతారు, లేకపోతే హాట్ వాటర్లో హనీ మార్నింగ్ తాగడం అలవాటు ఉంటుంది. ఇలా రకరకాల అలవాట్లు ఉంటాయి కాబట్టి హనీని స్వీట్స్లో వేస్తాం, మనము డెజర్ట్స్లో వేస్తాము ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ న్యాచురల్. సో ఇలాంటివన్నీ చూపించడం కోసమే నేను మీకు ఇది ఇక్కడ తీసుకొచ్చానమాట. ఇదిగోండి మేము ఇలాగా గ్లాస్ బాటిల్స్లో ఈ హనీని తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి టేస్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ ఎందుకంటే నేను మార్నింగ్ కంపల్సరీ జిమ్కి వెళ్ళే ముందు 2 spoons ఆఫ్ హనీ అండ్ హాట్ వాటర్లో నేను నిమ్మకాయ పిండుకొని తాగుతుంటాను అనమాట. చాలా అంటే చాలా న్యాచురల్, మనకు తెలిసిపోతుంది. బయట హనీ కొనుక్కున్నప్పుడు మనకి ఈ హనీ తిన్నప్పుడు డిఫరెన్స్ తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే హనీతో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నిజంగా చెప్తున్నాను. మీ పక్కన స్క్రీన్లో మీకు బెనిఫిట్స్ అని వేస్తాను, వెనక కూడా మనకు అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ హియర్. అండ్ చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ కాఫ్ వస్తే మా ఇంట్లో మేము కాఫ్ సిరప్స్ వేసుకోమన్నమాట. 1 tablespoon ఆఫ్ హనీ తినేసేసి పడుకుంటాం. నైట్ అసలు దగ్గే రాదు. అసలు నైట్ నిజంగా అండి నాకు ఫస్ట్ తెలియదు, నేను కాఫ్ సిరప్స్ తాగేవాడిని. కొన్ని ఇయర్స్ నుంచి కూడా తను నాకు ఆ టిప్ చెప్పింది అనమాట. హనీ ఒక 1 spoon or 2 హెవీ కాఫ్ ఉంటే కనుక 2 spoons వేసుకుంటాను నైట్ తాగేసి పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎన్ని కాఫ్ సిరప్లు కొనుక్కున్నా వేస్ట్. నేను చెప్తున్నాను ఎందుకనంటే హనీ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. సో దట్ ఈస్ హౌ వీ యూజ్ హనీ ఇన్ డిఫరెంట్ వేస్ అనమాట. సో ఇది వచ్చేసి అజ్వైన్ హనీ. అండ్ ఇంకోటండి, ఏంటి మేఘ్నా గారు ఈసారి అజ్వైన్ హనీ నెక్స్ట్ టైం మీరు ఇది ఇవ్వలేకపోతున్నారు అని మీరు అడగకూడదు. ఎందుకనంటే సీజన్ని బట్టి ఫ్లవర్ మారుతుంది, ఫ్లవర్ని బట్టి హనీ యొక్క టేస్ట్ మారుతుంది. సో అందుకనే ఎప్పుడెప్పుడు ఏ సీజన్ ఉంటుందో ఆ టేస్ట్ని బట్టి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఉండేది మల్టీఫ్లోరల్ ఫామ్లో. సో ఇక్కడ మల్టీఫ్లోరల్ హనీ వస్తుంది. ఒకవేళ మనం అచ్చంగా మ్యాంగో ఫామ్లో ఉన్నామనుకోండి కొంచెం మ్యాంగో టేస్ట్ ఉండే హనీ వస్తుంది. సో ఇది రకరకాల నీమ్ హనీ ఉంటుంది. సో దే ఆర్ మెనీ వెరైటీస్ ఆఫ్ హనీ. ప్రతి ఒక్క హనీకి డిఫరెంట్ బెనిఫిట్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఎప్పుడెప్పుడు ఎలా మారుతూ ఉంటుందో అలా మీకు చెప్తూ ఉంటాను. ఓకేనా? చూసారు కదా ఎలా ఎన్ని హనీ బీస్ ఉన్నాయో ఇక్కడ. సో ఈ లోపల చూస్తే మీకు మొత్తం అది ప్రిపేర్ చేస్తుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి కూడా. అసలు చాలా మంది ఏంటంటే ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ హనీ హెయిర్కి తగిలితే వైట్ అయిపోతుంది, హెయిర్ వైట్ అయిపోతుంది అని అనుకుంటారు. అదంతా రాంగ్ అండి. నిజంగానే నేను చాలాసార్లు ఫేస్కి పూసుకున్నాను, నాకు ఎప్పుడు వైట్ అవడం జరగలేదు. నేను కర్డ్ అండ్ నిమ్మకాయ అలా కాకుండా డైరెక్ట్ హనీ పూస్తాను. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్ అనమాట. చాలా సాఫ్ట్ చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ ప్రోడక్ట్స్. సో మనం అలా చేయటం వలన మన స్కిన్ మంచిగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మా ఆయనకి చాలా ఫేవరెట్ వచ్చేసేసి హనీ చికెన్ వింగ్స్ అనమాట. అసలు నా ఫేవరెట్ అండి అది. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. షుగర్ ఉండేవాళ్ళు
మన హనీని కన్జ్యూమ్ చేయొచ్చు, కానీ లిమిటెడ్ క్వాంటిటీస్లో కన్జ్యూమ్ చేయాలి. మేఘ్నా గారు యాడెడ్ షుగర్ లేదు కదా, మనం తినేయచ్చు కదా, లేదండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదన్నా సరే షుగర్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు మాత్రం ఏదైనా సరే లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలి, విచ్ మై మదర్ డజంట్ డూ. బట్ స్టిల్ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అమ్మని అయితే కంట్రోల్లో పెట్టలేను, కనీసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇంకొకటి అసలు ఫ్రెంచ్ టోస్ట్ పైన కూడా నేను ఎందుకు పెట్టుకుంటా? ఫ్రెంచ్ టోస్ట్ మీద చాలా బాగుంటుంది, టోస్ట్ మీద బాగుంటుంది, బ్రెడ్ టోస్ట్ మీద. ఓ మై గాడ్, హనీని చాలా రకాలుగా వాడచ్చండి ఫుడ్లో. కొంతమంది అంటారు హనీని బర్న్ చేయొద్దు అని అంటారు. ఇవన్నీ మిత్స్ అండి. సో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ ఫేస్, ఫుడ్, వెయిట్ లాస్. దాని తర్వాత ఓ మై గాడ్, ఫ్రూట్స్ మీద వేసుకోవచ్చు హనీ. మంచిగా ఎంత బాగుంటుంది, ఫ్రూట్స్ మీద వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఎన్ఎం ఫుడ్స్లో ఈ హనీ వచ్చేసేసి 1/2 కిలో దొరుకుతుంది, 1/2 కిలో దొరుకుతుంది, 1 కిలో దొరుకుతుంది. 1 కిలో ఓన్లీ ఆన్ డిమాండ్ దొరుకుతుందండి. మీరు అడిగితే 1 కిలో అంటే 1 కిలో అప్పుడు సీల్. ఏంటంటే రెగ్యులర్గా ఉండే బాటిల్స్ వచ్చేసేసి 1/2 కిలో అండ్ 1/2 కిలో. ఎవరైనా మా హనీ ఓవర్గా నచ్చేసేసి 1 కిలో బాటిల్ కావాలి అని అనుకుంటే అప్పుడు 1 కిలో ప్యాక్లో వేస్తానన్నమాట. మీకు చూపిస్తాను నేను ఎలా ప్యాక్ చేస్తాం ఏంటి అనేది కూడా చూపిస్తా. అది హైదరాబాద్లో జరుగుతుంది. ప్రస్తుతానికి మనం వేరే అన్నోన్ లొకేషన్లో ఉన్నాము. నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, బికాస్ మా ఎన్ఎం ఫుడ్స్లో ఇంత ప్యూర్ హనీ దొరుకుతుంది అండ్ ఇంత ప్యూర్ హనీ ఈ ప్రోడక్ట్ మీకు లాంచ్ చేసి మీ దాకా తీసుకొస్తున్నాం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. టైం తీసుకుంటామండి మేము ఏదన్నా కానీ. అంటే ఏంటి అని అంటే మనం వెబ్సైట్ పెట్టేసాం కదా, టక 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 అన్నీ పెట్టేద్దాం, అలా కాదు. వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్, మనం హెల్త్ గురించి మనం ఎంత కేర్ తీసుకుంటామో అవతల వాళ్ళ హెల్త్ మన ప్రోడక్ట్ తిన్నప్పుడు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. అది సీల్ ఉంది నాన్న. యా, ఇట్ ఈస్ సీల్డ్. గట్టిగా మనకి ప్యాక్ చేసి వస్తుంది మంచిగా, చూడండి సీల్ కూడా. దీనిపైన మళ్ళీ ఒక థర్మోకోల్ ప్యాకింగ్ కూడా ఉంటుంది. సో ఇట్ విల్ బి వెరీ నైస్. మా ఇందా నాన్న ఎన్ఎం ఫుడ్స్ నుంచి నీకు హనీ. థ్యాంక్ యూ సో మచ్ ఎన్ఎం ఫుడ్. ఇంకా రేపటి నుంచి 1 స్పూన్ హనీ మార్నింగ్ విత్ ఎంటీ స్టమక్. మమ్మీ హనీ స్పూన్ ఉండు. హనీ ఇంకా జింజర్ పౌడర్ కూడా దేనికి వాడతారు మమ్మీ? సోంటే కాఫ్కా, సొంటి. తర్వాత వచ్చేసి కొంచెం హనీ వేసుకొని మిక్స్ చేసుకొని అలా లీక్ చేసేసుకుంటే థ్రోట్ క్లియర్ అవుతుంది. అయిపోయింది. మా బాటిల్ ఇవ్వట్లేదు. Honey is the best. Honey is the best. రోజు నుంచి ఈ హనీ బాటిల్ నాది. రేపటి నుంచి రోజు నేను దీన్ని తీసుకోబోతున్నాను. తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి ఎంత గ్లో నా ఫేస్ లో వచ్చింది. ఎప్పుడు గ్లోనే మా అమ్మ ఫేస్. అందరు ప్రమోట్ చేయండి ఎన్ఎం ఫుడ్స్. ప్రమోట్ చేయండి కాదు మమ్మీ, కొనుక్కోండి మమ్మీ. అందరు వాడండి, మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. ఓహో, హెల్త్ ఈజ్ వెల్త్. అందుకని తప్పకుండా విత్ యువర్ వెల్త్ you purchase one NM Foods honey. Super aunty. And automatically you will get health. Oh my God. Mummy, baga ma amma. So quality, purity, health, love, affection అన్నీ ఉంటాయి NM Foods దాంట్లో. ఇట్ ఈస్ ప్యాక్డ్ ఇన్ 1 బాటిల్ అనమాట. సో NM Foodsలో ప్రతి ఒక్కటి ఏ ప్రోడక్ట్ అయినా మీరు తీసుకోండి. వి బిలీవ్ ఇన్ క్వాలిటీ. ఎందుకునంటే చాలామంది నన్ను అడుగుతారు, మేఘ్నా గారు ఎందుకు మీవి కొంచెం ప్రైసీ అని అడుగుతారు. మీరే చూస్తున్నారు కదా నాన్న, ఇంత దూరం వచ్చి ఇలాంటివన్నీ చేసి అక్కడి నుంచి తీసుకొని వచ్చి మీ దగ్గర వరకు తీసుకొని రావాలి అని అంటే అఫ్కోర్స్ కొంచెం ప్రైస్ ఉంటుంది. అలా అని చెప్పి ఎగ్జాబిటెంట్ ప్రైస్ అని నేను చెప్పను, మనం కొనలేను అన్నది కాదు. నిజంగా మీ ఆరోగ్యం మీరు చూసుకోవాలి అని అనుకుంటే ఒక 2 రోజులు రెస్టారెంట్కి వెళ్ళడం మానేశారనుకోండి, లేకపోతే 2 రోజులు స్విగ్గీ చేయడం మానేశారనుకోండి, ఒక హనీ బాటిల్ వచ్చేస్తుంది. మీ హెల్త్ మీ చేతుల్లో ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్ ఐ వాంట్ టు సే. సో అందుకనే ఎప్పుడు కూడా NM Foods ప్రైసీ అనుకోకండి, NM Foods మీది అనుకోండి, అప్పుడు మీకు ప్రైస్ అని అనిపించదు. మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఆ క్వాలిటీ అనేది చాలా బెస్ట్ ఉంటుందండి. మీరు అన్ని ప్రోడక్ట్స్ ట్రై చేసి చెప్పండి. నిజంగానే టీమ్ వర్క్ అండి ఇదంతా కూడా. చాలా మంది కష్టపడతారు, మేము ఇద్దరమే కాదు మాతో పాటు చాలా మంది, 10 మంది. ఇక్కడ వరకు నేను రావాలంటే ఎంత రీసెర్చ్ చేయాలి, సరైన మనుషులు దొరకాలి, సరైన కాంటాక్ట్స్ దొరకాలి. అప్పుడు కానీ ప్రతిదీ నేను కొనేసేసి నేనేం కోటీశ్వరరాలని కాదు కదండి, స్థలం కొనేసేసి బాక్సులు పెట్టడానికి అలా కాదు. వీ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ పర్సన్ ఫ్రమ్ హూమ్ వీఆర్ బయింగ్ ఇట్. అది చాలా ఇంపార్టెంట్. ట్రస్టెడ్ పీపుల్ మన చుట్టూ ఉండడం మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ NM Foods, ఎస్, నిజంగా NM Foods ఇస్ లక్కీ. ఎందుకంటే అందరూ ట్రస్టెడ్ పీపులే మా చుట్టూ ఉండేది. సో అందుకనే ఇంత బ్యూటిఫుల్గా మేము స్లోగా వెళ్తున్నాం. నో ప్రాబ్లమ్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అండ్ అవర్ ఫుడ్ Our home to you. Our home to yours. ఇది సార్ నా బ్రాండ్.
ఇది ఎప్పుడు ఎన్ఎం ఫుడ్స్ క్యాప్షన్ అనమాట. నేను చాలా ఇష్టంగా పెట్టుకున్నాను ఇది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఐ హోప్ ఇంకా కొంచెం సర్ప్రైజెస్ ఉంటాయి ఈ వీడియోలో, మర్చిపోకండి, చూడండి. చూసారా ఎంత బాగుందో. ఫైనల్లీ మనకి నేను తెచ్చేసుకున్నాను. మీ అందరికి కూడా చాలా ఎక్సైటెడ్. మా ఆవిడ ఆల్రెడీ ఇంతకుముందు చేసేసింది ప్రమోషన్. బట్ ఈ గీ అనేది కౌ గీ అండ్ బఫెలో గీ, ఇది మా ఆవకాయలో వేసుకుని కలుపుకుని తింటే ఉంటుంది. అండ్ ఫ్రెష్ గీ అండి, అసలు ఎంత టేస్ట్ ఉందంటే నిజంగా ట్రస్ట్ మీ. పూసగా ఉందండి మా నెయ్యి మాత్రం. చాలా అంటే చాలా. అసలు మీరు ఇలా ఓపెన్ చేసేయాలనుకోండి, మీకే అర్థమైపోతుంది అసలు. దీంట్లో ఎటువంటి కల్తీ లేదండి, మీ గ్యారంటీ అస్సలు ఎటువంటి కల్తీ లేదు. సో అందుకని ఇట్ ఈస్ సేఫ్. మీ ఎన్ఎం ఫుడ్స్ ఘీ ఆర్డర్ నౌ. కింద వెబ్సైట్ అందరికి ఆర్డర్ పెట్టుకుని ఎలా ఉందో చెప్పండి. వెల్కమ్ టు ఛానల్ నీలి మేఘాలు. హియర్ ఇట్ ఈస్ ఎన్ఎం ఫుడ్ స్పెషల్ ఘీ. అందరి ఫేవరెట్ ఎన్ఎం ఫుడ్స్లో స్పెషల్గా మన కోసం తీసుకొచ్చేసారు బఫెలో గీ, కౌ గీ అండ్ మల్టీ ఫ్లోరా హనీ అండ్ అజ్వైన్ హనీ అన్నమాట. సో ఇప్పుడు వీటిని మన అయాన్స్ టేస్ట్ చేయబోతున్నాడు. ఆర్ యూ రెడీ టు టేస్ట్ ఇట్? Yes! Wow, you look so yummy. Did you like it? Yes, I like it. It's time to taste ghee. It's yummy. Yummy, my tummy. Order NF food. I just love it. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సిన అన్ని పికిల్స్ అండ్ ఇప్పుడు స్పెషల్గా లాంచ్ చేసిన ఈ కౌ గీ, బఫెలో గీ, అజ్వైన్ హనీ అండ్ మల్టీ ఫ్లోరా హనీ అనేవి కూడా మనకి వచ్చేసాయి అనమాట ఎన్ఎం ఫుడ్స్లో. సో మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి. అయాన్స్ ఈజ్ హ్యావింగ్ హిస్ ఫుడ్. ఇవాళ ఎన్ఎం ఫుడ్స్ నుంచి నాకు నెయ్యి ఇంకా హనీ పంపించారు. సో టేస్ట్ చేసి చూద్దాం. సో హనీ ఇంకా నెయ్యి కాబట్టి చాలా సేఫ్, సెక్యూర్ అండ్ డబల్ ప్యాకింగ్ చేశారు. మీరు చూడొచ్చు ఆల్రెడీ ఇదొక ప్యాకింగ్, మళ్ళీ దీనికి డబల్ ప్యాకింగ్ అండ్ మళ్ళీ లోపల కూడా ఇవి విడివిడిగా ప్యాకింగ్. ఎందుకంటే ఇది గ్లాస్ బాటిల్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేశారన్నమాట. ఎవ్రీథింగ్ ఇక్కడ ప్యూర్ ఆర్గానిక్ అండ్ ఇవి కొత్తగా లాంచ్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. స్మెల్ అయితే అసలు అదిరిపోయింది. ఇట్లా పూసగా ఉంది. వేస్ట్ చేయొద్దు, కాస్ట్లీ. నేను కలుపుతా. నాకు ఉత్తి నెయ్యి ఉప్పన్నం కూడా చాలా ఇష్టం. ఇట్లా మెరవాలి. నెయ్యి చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. నువ్వు అక్కడ ఆలు ఇట్లా కలపగానే స్మెల్ ఇట్లా ఇక్కడ దాకా వస్తుంది. ఫస్ట్ మనకి ఒరిజినల్ నెయ్యి తెలియాలి అని అంటే ఆ వాసనే అండి. అండ్ ద క్వాలిటీ ఆసమ్ ఉంది. మేము చెప్పడం కాదు, మీరు కూడా కొంచెం చిన్న క్వాంటిటీ ఫస్ట్ ఆర్డర్ చేసుకొని చూసుకొని అప్పుడు మేము చెప్పింది జెన్యూన్ రివ్యూ కాదా అన్నది మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అక్క బాబా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ న్యూ లాంచ్ నెయ్యి అండ్ హనీ. అదిరిపోయాయి. హనీ ఇప్పుడు నేను నెక్స్ట్ సాలెడ్స్ యూజ్ చేయాలి. హనీ బీ అనేది అంటే తేనెటీగన అంటారు తెలుగులో. సో తేనెటీగ అనేది మన లైఫ్స్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుందండి. సో అందుకనే వచ్చేసేసి అది లేకపోతే సృష్టి లేదని అంటారంట. అది లేకపోతే హెల్తే లేదు యాక్చువల్ నేను చెప్పాలంటే. ఎందుకనంటే ఈ పువ్వు ఆ పువ్వు, ఈ పువ్వు ఆ పువ్వు. సో ఇట్ ఈస్ ఆల్ బిగ్ స్టోరీ అనమాట. సో గాడ్ క్రియేషన్ అండి. అంతే, నిజంగానే నేచర్ నుంచి వచ్చే ఈ హనీ అనేది అద్భుతంగా అసలు హెల్త్ వైజ్ చూస్తే మాత్రం చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి.
సో నాకైతే అసలు సూపర్గా నచ్చేసింది. సో ఐ హోప్ మీరందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని యూజ్ చేస్తారు మీ లైఫ్లో అనేసి అనుకుంటున్నాం. సో సేవ్ ట్రీస్, సేవ్ వాటర్. ఎందుకనంటే చెట్లు అనేవే లేకపోతే మనకి పక్షులు ఉండవు, జంతువులు ఉండవు, మనం కూడా ఉండమండి లాస్ట్కి వెళ్ళిపోతే. నీళ్లు లేకపోతే మనం అసలు బతకనే లేము, పాపం అవి బతకలేవు. సో అందుకనే స్టాప్ ఎంక్రోచింగ్ ల్యాండ్స్, లేక్స్ని ఆక్యుపై చేయడం. లేకపోతే ఈ మధ్య నేను చూస్తే ఈ విజయవాడ హైవేలో చూసినప్పుడు కూడా నాకు కొంచెం బాధ అనిపించింది. ఏంటి అని అంటే రాక్స్ అన్నీ కట్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఇవేమైపోతుందంటే డెవలప్మెంట్ పేరుతో స్లోగా అన్నీ పోతున్నాయి. మనకి ఫార్మ్స్ పోతే, ఫీల్డ్స్ పోతే, జంతువులు పోతే, అన్నీ పోతే మనం ఎట్లా ఉంటాం చెప్పండి. సో అందుకే వీటన్నిటిని కూడా కాపాడే రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా మనకే ఉంది. సో ఐ హోప్ వి ఆల్ విల్ టేక్ అన్ ఇనిషియేటివ్ టువర్డ్స్ దిస్. థ్యాంక్ యూ. అండ్ మా నీలిమేఘాలలో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.